వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నాం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు టపా 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 లెగిసిపోతున్నాయి కదండి. కానీ ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటున్నారు సాఫ్ట్వేర్స్. అవును, చాలా భయం అనిపించేస్తుందండి. సాఫ్ట్వేర్ కాదు ఏ వేరైనా ఉద్యోగం పోవడం ఖాయం. అట్లాగే అనిపిస్తుంది. సాఫ్ట్వేర్ ఎక్కువగా చూస్తున్నాం అంతే. ఉద్యోగం ఉండాలి అంటే ఏం చేయాలి రమగారు? ఉండాలంటేనా రావాలంటేనా? ఉద్యోగం రావాలన్నా, చేస్తున్న ఉద్యోగం చక్కగా నిలకడగా కొన్ని రోజుల పాటు ఉండాలన్నా ఏం చేయాలి? ముందు శ్రద్ధగా చదువుకోవాలి. మంచి మార్కులు, మంచి అకాడమిక్స్, మంచి స్కిల్స్, తర్వాత ఏమనాలి దాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ డెవలప్ చేయాలి. జాగ్రత్తగా చేసుకోవాలి. ఉద్యోగం పురుష లక్షణం అంతే. ఇప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అంటే పురుషులు కేవలం మగవాళ్లే కాదు కదా, ఉద్యోగం మానవ లక్షణంగా ఉంది, మారిపోయింది. మనం బతకాలంటే ఏదో రకంగా ఉండలేని రోజు చేయాలి. ఎంత కాదన్నా 20-25 వేలు లేదే ఊళ్ళల్లో గెటాన్ అవ్వలేని పరిస్థితి. సింగిల్స్ కూడా అవును, కష్టంగా ఉంది, ఖర్చులు పెరిగిపోయినాయి. మరి ఉద్యోగం అవసరం, డబ్బు అవసరం, సంపాదన అవసరం ఎవరికైనా కూడా. మనం ఏంటంటే ఎలాగోలాగా గడిపేసి ఉద్యోగం కావాలనుకోకూడదు. ఏం చేసినా సమర్థవంతంగా చేయాలి. మొదట నీకు ఉద్యోగం రావట్లేదు అంటే నువ్వు ఎందుకు రావట్లేదు అనేది మొదట మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం ఏం పొరపాటు చేస్తాం? మన మార్కులు చాలలేదా? మన మాట సరిపోవట్లేదా? మనం సరిగ్గా ఇంటర్వ్యూలు చేయలేకపోతున్నామా? లేదా ఉద్యోగాలు వచ్చాక దాన్ని నిలబెట్టుకోవడానికి చేయవలసింది మనం చేస్తున్నామా లేదా? దానికి తగిన మేనేజ్మెంట్ స్కిల్స్ అవి మనకు ఉంటున్నాయా లేదా? మేనేజ్మెంట్ స్కిల్ అంటే పెద్ద కంపెనీని మేనేజ్ చేసే స్కిల్లే కాదు, మన కంపెనీ మేనేజ్ చేసుకునే స్కిల్ కూడా కావాలి మనకి. అదే కదా, చిన్నదైనా మన ఇల్లు బాకిలైనా మనం మేనేజ్ చేసుకోవాలి. ఈ జాబ్ మేనేజ్మెంట్ మనకి ఎందుకు రావట్లేదు అనేది ఒకసారి పునరావలోకనం చేసుకుని మనం ఎక్కడైనా కరెక్షన్స్ ఏం కరెక్ట్ చేసుకుంటే, ఏది సెట్ చేసుకుంటే అనేది. ఈ రోజున నీకు ఎవరో ఒకళ్ళు మంచి చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ చెప్పినా నువ్వు అనేవాడివి వినవు. ఇండివిజువల్స్ సలహాలు వినడం మానేసి చేయాలి. కావాలంటేనే మనం ఎవరిదైనా మాట అడిగి తెలుసుకుంటాం. 300 మంది ప్రతి వాళ్ళు కూడా నాకు నేనే రాజు, నన్ను ఎవరు జడ్జ్ చేయకూడదు, నాకెవరు చెప్పకూడదు, వీళ్ళ బోర్డు సలహా నేను వినేదేమిటి, ఇలాంటి ధోరణి వచ్చేసింది. మనుషుల పరంగా అయితే ఇట్లా, డైరెక్ట్గా అయితే. ఇండైరెక్ట్గా అయితే టీవీలో పలానా టైంకి రమారావి గారు ఈ విషయం చెప్తారు, ప్రతిరోజు మనం అది వినాలి. లేదా చాగంటి వారు చెప్తారు, లేదా అనంతలక్ష్మమ్మ చెప్తారు. ఒక టైం పెట్టుకొని ఖచ్చితంగా కదలకుండా ఆ ప్రసంగాలు అయితే వింటున్నాం రమ్మగారు. వాటిని చక్కగా కట్ చేసుకొని ఫార్వర్డ్ కూడా చేసుకుంటున్నాం. అవి వింటున్నాం. ఇక్కడ డైరెక్ట్గా చెప్పేవి వినలేకపోతున్నాం, పాటించలేకపోతున్నాం. పోనీ వాటినైనా ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నాం అంటే అది కూడా చేయలేము కదా రమ్మగారు, చేయలేము. ఇవి మేము చేయలేము, ఇంకేదైనా చెప్పండి అంటుంటారు. ఆస్పిరిన్ దొరకపోతే డిస్ప్రిన్ ఇవ్వమన్నట్టుగా అట్లనే ఉంది. అలాగే ఉంది. ప్రస్తుతం ఏంటంటే సమాజంలో మనకి ఎవ్వరూ మనతోటి ఉండరు. మనతోటి ఉండవలసింది శాశ్వతంగా మనం. అంతే. ఈ మనంకి నున్నగా తుడిచి దీన్ని సరిగ్గా చేసుకుని నిలబెట్టి చూపిస్తేనే ప్రపంచానికి నచ్చుతాం మనం. ఈరోజు ఇవాళ పరిస్థితి అది. నువ్వు నీ స్కిల్స్ డెవలప్ చేసుకో, నీ పర్సనాలిటీ డెవలప్ చేసుకో, నీ మాట్లాడేది డెవలప్ చేసుకో, నీ మార్కులు డెవలప్ చేసుకో, నిలబడు. ఇక్కడ కాకపోతే ఇంకో చోట చెల్లుతావు. ఇక్కడ చెల్లలేని వాడివి ఇంకో చోట చెల్లుతాననుకోద్దు. మళ్ళీ నువ్వు దీనికి పదను పెట్టుకోవాలి. నీకు అత్తికి ఎప్పుడు పదను ఉండాలి. అది ఎలా ఆలోచిస్తున్నారంటే ఇది కాకపోతే ఇంకొకటి ఇంకోటి సరే, ఇది ఎందుకు నాకు లేదు అనేది రావట్లేదు. పోతే పోయింది, ఇంకోటి వస్తుందంటే దానికి కూడా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. అంతేగా. ఎంత పెద్దవి 25 లక్షల సంవత్సరానికి జీతం వచ్చేవాడు ఇంకో కొత్త కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ అనేది కొత్తదే. అది వాడు ఏమడుగుతాడో, వాడికి ఏం కావాలో, నీకు వచ్చింది వాడికి సరిపోతుందో లేదో ఎవరైనా చేయవలసిందే కదా. ఎప్పుడు మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. చేసుకుంటే ఇవి నిలబడతాయి. ఇది సహజమైంది. ఇంకా మీ స్టైల్లో చెప్తారు కదా, దైవం సహాయం కూడా కావాలి కదా. దైవ సహాయం కావాలి. ముందు పెద్దవాళ్ళని గౌరవించండి ఫస్ట్. దాంట్లో అమ్మ నాన్న వాళ్ళని కష్టపెట్టి మీరు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ముందు వాళ్ళని చూడండి, వాళ్ళ సంగతి చూసుకోండి, వాళ్ళు చెప్పిన మాట వినండి. వాళ్ళు ఏదైనా ఓ పూజ చేద్దాం, ఓ గుడికి వెళ్దాం, ఓ చోటకి వెళ్దామంటే ఒప్పుకోండి దాన్ని. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దైవ సహాయం కూడా తీసుకోండి. సాధారణంగా మనకి ఉద్యోగాలకి వాటికి చెప్పే దైవాలు ఇద్దరు. ఎవరు రమ్మగారు? వినాయకుడు, సూర్యుడు. వీళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్స్ కోసం సూర్యారాధన చేయాలని చెప్తారు.
వినాయకుడికి ప్రదక్షిణాలు చేయటం, వినాయకుడి దేవాలయానికి వెళ్ళటం, ప్రదక్షిణాలు చేయటం, సంకటహర చతుర్థి లాంటి వ్రతాలు చేసుకోవటం, వినాయకుడికి కాస్త గరికని సమర్పించటము, నిత్యము దర్శనం చేయటం. ఇప్పుడు వినాయకుడు గుళ్ళోకి వెళ్ళాలంటే నువ్వు 12ంటికి నిద్రలేచి పావుతకు 2ంటికి వెళ్తే ఉండదు కదా, పొద్దున్నే వెళ్ళాలి. క్రమశిక్షణ. సూర్యారాధన చేయాలంటే మిట్ట మధ్యాహ్నపు సూర్యుడిని చూసి దండం పెట్టని చెప్తా నేను, పెడతావు ఎట్లా? పెట్టలే కదా. ఎప్పుడు పెట్టగలుగుతాం మనం? సూర్యోదయం ఖచ్చితంగా. ఉద్యోగం కావాల్సిన వాళ్ళు నియమం ఉంచుకోవాలి. జాబ్ కొట్టాలి అంటే ఏం పూజ చేయాలి కదా, నిద్ర లేవాలి, బద్ధకం తగ్గించుకోవాలి. పూజ కాదు ప్రధానమైంది, బద్ధకం తగ్గించుకోవాలి. ఉదయించిన సూర్యబింబాన్ని చూడండి, త్వరలో ఉద్యోగం వస్తుంది. గవర్నమెంట్దైనా మామూలుదైనా. దానికోసం రాత్రి మీరు పడుకోవాలి. ఎలాగండి, మాకు రాత్రి మీరు చదువుకోవాలి, అవన్నీ కబుర్లు నాకు చెప్పద్దు. సూర్యుని చూడాలి అంతే. మీకు ఉద్యోగం కావాలంటే చూడాల్సిందే. వినాయకుడిని తలుచుకోండి. ఏదైనా ఒక గణపతికి సంబంధించిన స్తోత్రం నేర్చుకోండి, దాన్ని చదవండి. ఇది పెద్దగా మనం ఆయనవెల్లి వినాయకుడిని చూద్దాము, లేకపోతే మన కాణిపాక వినాయకుడిని చూద్దాము అంత పరిగెత్తపోకండి. పక్కనే ఉన్న దేవాలయంలో రావి చెట్టు కింద ఉన్న వినాయకుడిని చూసైనా సరే ఓ 3 గుంజీలు తీయండి, వినాయకుడికి ప్రదక్షిణం చేయండి. ప్రతిరోజు నియమం తప్పకుండా కనీసం 21 రోజుల పాటు వినాయక దర్శనం చేయండి. ప్రతిష్ట ఉన్న వినాయకుడిని దర్శిస్తే ఫలితం బాగుంటుంది. శివాలయంలో అభిషేకం, శివుడికి స్వయంగా అభిషేకం చేసినా కూడా ఫలితం లభిస్తుందని చెప్తారు. మన దగ్గర మన ప్రాంతంలో మనమే చెంబు తీసుకెళ్ళి పోసేవి తక్కువ ఉంటాయి. నార్త్ ఇండియాలో చేస్తారు, మన దగ్గర లేదు, చాలా తక్కువ ఉన్నాయి. మన దగ్గర చాలా తక్కువ ఉంది. కాబట్టి జాగ్రత్తగా అభిషేకాలు చేయించుకోండి. శివాభిషేకం చేసినా కూడా ఉద్యోగం అంటే డబ్బు వస్తుందని చెప్తారు. శివాభిషేకం చేస్తే మనకు ఉద్యోగం ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంటే అది లభిస్తుంది. లేదా 2-3 కలిసి ఓ చిన్న ఫామ్ పెట్టుకోవడమో, ఓ స్కూల్ పెట్టుకోవడమో, ఓ ట్యూటోరియల్ పెట్టుకోవటమో, మనమే కలిసి ఏదైనా కంపెనీ పెట్టుకోవటము, అలాంటివి కూడా సాధ్యపడచ్చు. ఏదో ఒక ఐడియా అనేది వస్తుంది. ప్రధానంగా 1 గణపతి, 2 శివుడు, 2 సూర్యుడు, 3వ వాడు పరమేశ్వరుడు. ఇలా ముగ్గురిని మనం తలుచుకోవాలి, ఆరాధిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ప్రధానమైంది మీ మైండ్ సెట్ ఏదైతే ఇప్పటిదాకా ఉందో, ఈ సెట్ తోటి ఉద్యోగం రావట్లేదు అంటే మార్చాల్సింది మిగిలిన వ్యవహారం కాదు, మన మైండ్ సెట్ అనేది తెలుసుకోండి. ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇంత ట్రై చేసాం అవ్వలేదు, సరే అమ్మ ఏదో దేవుడి దగ్గర పూజ అంటుంది కదా చూద్దాం, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అలాంటివి చెప్పకండి. రాలవు నేనే చెప్తున్నా ఆ మాట. కానీ నీవు ఒక నియమాన్ని పాటిస్తావు చూడు, దానివల్ల మారుతుంది. నీకు ఒక క్రమశిక్షణ వస్తుంది, క్రమశిక్షణతో ఆటోమేటిక్గా చాలా పనులు కుదురుతాయి. అవును, ఇట్లా ప్రయత్నం చేసి చూడండి. నేనైతే ఖచ్చితంగా ఈ శివాలయం గణపతికి పూజ చేసి ఉద్యోగం వచ్చిన వాళ్ళని చూశాను జయ. ఓకే, అది సక్సెస్ అవుతుంది. చదువుకు కూడా అంటే ఇప్పుడు స్టడీస్కి వెళ్ళాలనుకుంటారు, హైయర్ స్టడీస్కి, వాళ్ళకి అవకాశాలు లభించకుండా పోతాయి, సీట్లు రావు, లేకపోతే పిహెచ్డీకి ట్రై చేస్తారు. వీళ్ళు కూడా వినాయకుడిని కనుక పూజిస్తే సంకటహర నెలలో 2 చతుర్థులు ఉంటాయి. కనీసం ఈ 2 చతుర్థులకి వినాయకుడి దేవాలయానికి వెళ్ళండి. మీరు సంవత్సరం అంతా ఈ 2 చతుర్థులు ఎలాగండి మాకు తెలియదు తిథులు అంటే, తెలుగు క్యాలెండర్ ఒకటి పెట్టుకోండి ఇంట్లో, చూడండి చతుర్థులు రాస్తారు. చవితి 2 చవితులు రాయబడతాయి, రౌండ్ చేసి పెట్టుకోండి. ఆ డేట్లో గుడికి వెళ్ళండి. మనసు ఉంటే మార్గం ఉంది కదా. ఇప్పుడు సంవత్సరం అంతా ఒక 12 నెలల పాటు నోట్ చేసుకుని ఆ డేట్స్ మీ ఫోన్లో పెట్టుకోండి. ఈరోజు గుడికి వెళ్ళాల్సిందని మనకు అవకాశం ఉంది కదా, స్మార్ట్ ఫోన్లు కదా, గుడికి వెళ్ళాల్సిన రోజు అనేది అది చెప్పేస్తుంది. ఆ రోజు వెళ్ళిపోండి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడో మధ్యాహ్నాలు తీరు గుడి, ఏదో పొద్దున్న తీస్తారు సాయంత్రం తీస్తారు. ఉదయకాల దర్శనం కృష్ణ చవితికి, అదే శుక్ల చవితికి, సాయంకాల దర్శనం కృష్ణ చవితికి చాలా మంచివి. మీ అవకాశాన్ని బట్టి చేయండి. ఒకసారి కనుక వెళ్తే, ఒక సంవత్సరం వెళ్తే మీకు చాలా తేడా కనపడింది అనుకోండి, మీరు ఇంకొకరికి సలహా చెప్తారు. ఇప్పుడు నేను వెళ్ళడం బట్టి నేను నీకు సలహా చెప్తున్నాను. అవును, వెళ్ళడం వల్లే సలహా ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక వినాయకుడిని దర్శిస్తే మనకు లభించే ఫలితం ఏమిటో మనకు తెలుస్తుంది. ట్రై చేసి చూడండి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.